అందరికీ నమస్కారం. మామూలుగా మనకి భోజనంలో చెరకుడు ఏం చెప్తానంటే గోవుకి సంబంధించిన పదార్థాలు ఏం లేకుండా భోజనం చేయడం శూన్యం అంటాడు. ఎందుకు ఇంకా భోజనం ఎందుకు పనిచేయదు అంటారు అంటే మజ్జిగ, పాలు, నెయ్యి ఏదో ఒకటి లేకుండా ఆ భోజనం శూన్యం అని చెప్తారు అన్నమాట. ఆ భోజనంలో నెయ్యి కానీ, మజ్జిగ కానీ, పాలు కానీ ఏదో ఒకటి లేకుండా చేసిన తినే భోజనం శూన్యంతో సమానం చెప్తారు అన్నమాట. మజ్జిగ ఉందనుకోండి, దేవతలకి అమృతం ఎలాంటిదో మనుషులకి మజ్జిగ అలాంటిది అనమాట. అమృతం అని చెప్తారు అన్నమాట. మజ్జిగ తాగేవాడికి రోగాలు రావని చెప్తారు. మజ్జిగ తాగేవాడికి ఎప్పుడు రోగాలు రావని చెప్తారు. అలాగే వాతం ఉందనుకోండి, వాతానికి సంబంధించిన జబ్బులు ఉన్నాయనుకోండి, ఉన్నప్పుడు పులిసిన మజ్జిగలో కొంచెం ఉప్పు కలిపి తాగాలన్నమాట. సో వాతవ్యాలు తగ్గుతాయి. అలాగే పిత్తం ఉందనుకోండి, పిత్తం అంటే బాగా వేడి చేసింది అనుకోండి, తీయటి మజ్జిగలో కొంచెం బెల్లం కలిపి తాగాలి. ఇంకా లస్సీ అంటాం కదా, మరి పందా వేస్తాం, కొంచెం బెల్లం వేసుకుని తాగాలన్నమాట. అలాగే కఫం ఉందనుకోండి, కఫం ఉన్నప్పుడు మజ్జిగలో శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు, ఎక్కడ చూర్ణం అంటాం, అదో చిటికెడు పొడేసి తాగాలన్నమాట మజ్జిగలో, కఫం తగ్గిపోతుంది. చాలామందికి ఎన్ని అపోహలు అంటే, ఎన్ని భయాలంటే మజ్జిగ తాగిస్తే చల్ల చేస్తుంది అంటే శీతాకాలం మజ్జిగ తాగితే ఏది అయిపోద్దని, జలుబు చేసిన మజ్జిగ తాగితే ఏది అయిపోద్దని ఇలా అంటారు. సో మజ్జిగ మామూలుగా వాత, పిత్త, కఫాలని బ్యాలెన్స్ చేసేది మజ్జిగ. కరెక్ట్ అయిన ఆవు మజ్జిగ అంటే ఆవు పాలు కాచి తోడుపెట్టి చిలికి వెన్న తీసేసిన మజ్జిగ పలుచగా ఉండాలి. అలాంటి మజ్జిగ కమ్మగా ఉండాలి. అలాంటి మజ్జిగ వాత, పిత్త, కఫాలని బ్యాలెన్స్ చేస్తుంది. అందుకు మజ్జిగ అన్నం లాస్ట్లో మనం మజ్జిగ వేసి ఎందుకు తింటామంటే మనం వాత, పిత్త, కఫ ఇన్బ్యాలెన్స్ అవ్వకుండా ఉండడం కోసం అలా ఏంటంటే మజ్జిగ తాగితే రోగాలు రాకుండా చేస్తుంటా. కరెక్ట్ అయిన మజ్జిగ కానీ తాగితే మనం రోగాలు రాకుండా చేస్తాం. భోజన విధి అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది చెరకుడిది. అసలు గోవు సంబంధించిన పదార్థం లేని భోజనం శూన్యం అని చెప్పారు అన్నమాట. అంటే మజ్జిగో, పాలో, నెయ్యో, వెన్నో లేని భోజనం ఎందుకు పనికిరాదన్నారు. భోజనంలో అది లేకుండా అసలు భోజనమే కాదన్నమాట. మీకు ఎప్పుడు కూడా మోడర్న్ సైన్స్ ఏం చెప్తుందని వినకండి. దానివల్ల ఉపయోగం ఉందో లేదో పక్కన పెట్టేయండి. మీ పూర్వీకులు ఏం చేశారు? మీ తాత, అమ్మమ్మ, తండ్రి వాళ్ళందరూ ఏం చేశారు? వాళ్ళు బాగోలేదా? వాళ్ళందరూ పాలు తాగలేదా? మనకన్నా బాగున్నారా? వాళ్ళకైనా గ్యాస్ట్రిక్లు ఉన్నాయా? వాళ్ళు మజ్జిగ తాగారు కదా, నెయ్యి తిన్నారు కదా, హార్ట్ అటాక్లు ఉన్నాయా? నువ్వుల నూనె తాగారు కదా, ఏమైనా ఉన్నాయా? నేతి గారెలు తిన్నారు కదా, అంటే గారెలు నేతిలో ముంచుకుని తిన్నారు కదా, ఏమైనా గుండె జబ్బులు వచ్చాయా? ఏం లేదు కదా. ఒబెసిటీ ఉందా? లేదు కదా. ఎందుకు లేదు? సో అవే వాటికి ఆ జబ్బులు రాకుండా చేసేవి. కొవ్వుకు విరుగుడు అంతేనండి. అలా మన అవన్నీ తిన్నాం కాబట్టి బాగున్నారు. అందుకని మన పూర్వీకులు ఏం వెలువలు కాదు, సైంటిస్టులు. 10,000 సంవత్సరాల క్రితమే మనం ఎలా ఉండాలో రాసేసి వెళ్ళిపోయారు. మనకి ఎలా జీవించాలో నేర్పేశారు. ఎప్పుడు లేగాలి, ఎప్పుడు తినాలి, ఎప్పుడు వండుకోవాలి, ఏం తినాలి, ఎలా వండుకోవాలి అని చెప్పారు. ఆ వండే వంటల్లో ఎంత సైన్స్, అన్నీ సైంటిఫిక్గా వండేవన్నీ పెద్ద ల్యాబొరేటరీ. మన వంటిల్లు పెద్ద ల్యాబొరేటరీ, అర్థమైందా? సైంటిఫిక్. ఇప్పుడు సైన్స్కి అందని సైన్స్ అనమాట అది. ఇడ్లీ పెడతారు మీరు, నేను చాలాసార్లు చెప్తుంటాను ఇది మాట, ఎందుకంటే ఈజీగా మాకు అర్థం అవుతుందని చెప్తాం. ఇడ్లీ పెడతారు మీరు. ఇడ్లీకి ఏం చేస్తారండి? మినప్పప్పు 1 వంతు, 2 వంతులు వరి నూక వేస్తే అలా ఎందుకు వేయాలి? మార్చచ్చు కదా మీరు. అంటే ఇడ్లీ రా సరిగా, లేకపోతే మా అమ్మ ఇలాగే ఉండి నేను ఎలా ఉంటున్నాను, అంతేగాని దాని వెనకున్న సైన్స్ ఎప్పుడైనా ఆలోచించాం మనం? 1 వంతు ప్రోటీన్కి 2 వంతులు కార్బోహైడ్రేట్స్ ఉంటే కిడ్నీలు పాడవవు ఆ ఫుడ్ తింటే. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ప్రోటీన్ తినేస్తున్నాం, మినరల్స్ తినేస్తున్నాం, అంటే ఏదో ఒకటే తినేస్తున్నాం, కలిపి తింటలే. అందుకు అందరికీ కిడ్నీ చిన్న వయసులోనే కిడ్నీలో రాళ్ళు, కిడ్నీలు పోవడం, గాల్ బ్లాడర్ స్టోన్స్ ఎందుకు వస్తున్నాయంటే మన ఫుడ్ మన పూర్వీకులు చెప్పినట్టు మనం తింటలే. మన పూర్వీకులు ఇచ్చిన ప్రతి వంట మెడిసిన్ ఒక సైంటిఫిక్ పద్ధతిలో పెట్టిందన్నమాట. కాంబినేషన్ తర్వాణి చారు ఒకసారి మీ జీవితంలో సంవత్సరానికి ఒకసారి తర్వాణి చారు అయితే మీకు ఎప్పటికీ విటమిన్ డిఫిషియన్సీ ఉండదు. తర్వాణి చారు గంజితో పెడతారు, గంజి కడుగు అడితే పెడతారు. విటమిన్ B12 లోపమే ఉండదు లైఫ్లో. అలా వంటే వైద్యం. ఎలాంటి వైద్యం అంటే జబ్బు వచ్చాక వంట కాదు, వంట సరగ్గా ఉంటే జబ్బులు రావు. ఫస్ట్ పాయింట్. వంటని మనం పర్ఫెక్ట్గా చేసేయగలిగితే జబ్బులు.
తినేటప్పుడు కరెక్ట్గా తిన్నాం అనుకోండి, భోజనం చేసేటప్పుడు ఒక పద్ధతి ఉంటుంది. కింద కూర్చొని కాదు, అంటే పచ్చడి ఎప్పుడు తినాలి, కూర ఎప్పుడు తినాలి, స్వీట్ ఎప్పుడు తినాలి, మజ్జిగ ఎప్పుడు వేసుకోవాలి, చారు ఎప్పుడు వేసుకోవాలి తెలియాలి అన్నమాట. రివర్స్లో తిన్నాం అనుకోండి పోతాం. ఫస్ట్ పచ్చడి తినాలి, ఉంటే పప్పు కలిసి తినాలి, తర్వాత కూరను తినాలి, తర్వాత రసం, ఏదో ఒక రసం ఉండాలి, చారో సాంబారో తర్వాణి చారో ఏదో లిక్విడ్ ఉండాలన్నమాట. అది తిన్నప్పుడే మధురం తీపి తినాలి, తర్వాత మజ్జిగనం తినాలి, అక్కడితో ఎండ్. మజ్జిగనం లాస్ట్ ఎందుకు తినాలి తెలుసా అండి? మజ్జిగలో లాక్టోబాసిల్ ఉంటుంది. సో ముందు పచ్చడి కూర అన్ని కుమ్మేసాం కదా లోపల, అవన్నీ లోపల మ్యూకస్ని ఎంత లెఫ్ట్ చేసుకుని పోతాయి అన్నమాట. వెనకాల మజ్జిగ కవర్ చేసుకొస్తుంది కోటింగ్. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, మనం బందిపోయినాక వెళ్ళి పార్టీలకు వెళ్ళాం అనుకోండి, ఇంట్లో కూడా అదే పరిస్థితి. ప్లేట్లు పెట్టుకుంటాం, అన్నీ పెట్టేస్తాం, అన్నీ కలిసిపోతాయి, అన్నీ కలిసి చేస్తాం. మధురం మధ్యలో తినాలి. మధురం అంటే తీపి అనమాట, కమ్మదనం. మజ్జిగ కన్నా ముందు తినమాట. లాస్ట్లో ఐస్ క్రీమ్ తింటాము, ముందేమో ఫ్రూట్ జ్యూస్ తాగుతాం. ఇంకేమవుతుంది, క్యాన్సర్ రాకపోతే. ఉడకంది కలిపి తినకూడదు, తింటే పోతాం. పెరుగు పగల సాయంత్రం మజ్జిగ సార్ తినాలి, మధ్యాహ్నం సాయంత్రం మజ్జిగ. పెరుగు నైట్ పెరుగు తినకూడదు, కఫం చేస్తాను చెప్తాను.